హాయ్ ఫ్రెండ్స్, ఎవరితో అయినా సరే ఓన్లీ 90 సెకండ్స్ మాట్లాడి ఎలా ఇంప్రెస్ చేయొచ్చో ఈరోజు నేను చెప్తాను. ఇక్కడ ఆథర్ 90 సెకండ్స్ ఎందుకు అంటున్నారంటే రీసెర్చ్ ద్వారా అండ్ మీకు కూడా తెలిసి ఉంటుంది ఈ రోజుల్లో హ్యూమన్ అటెన్షన్ స్పాన్ ఎంత తగ్గిపోయిందో. ఒక ఎగ్జాంపుల్ ఇస్తే, మ్యాగజైన్ యాడ్ దగ్గర ఓన్లీ 2 సెకండ్సే ఉంటాయి మీ అటెన్షన్ క్యాప్చర్ చేయడానికి. అందులో యాడ్ మీకు నచ్చితేనే మీరు అటెన్షన్ ఇస్తారు, లేదంటే మీరు దానికి ఈజీగా ఇగ్నోర్ చేసి వేరే దగ్గర వెళ్తారు. సేమ్ ఇలాగే మన ఇంప్రెషన్ ఏదైతే ఉంటుందో అది ఎదుటి వాళ్ళు చాలా తొందరగా క్రియేట్ చేసుకుంటారు, కొన్ని సెకండ్స్ లోనే జడ్జ్ చేసుకుంటారు. అందుకే మనకు స్టార్టింగ్ లోనే కొన్ని సెకండ్స్ లోనే మన గుడ్ ఇంప్రెషన్ ని క్రియేట్ చేసుకుని వాళ్ళ అటెన్షన్ ని పొందాలి. ఇది చాలా యూస్ఫుల్ అవ్వచ్చు మీ ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ లైఫ్ లో థింగ్స్ ని అచీవ్ చేయడానికి. చాలా మందికి ఎవరితో అయినా ఫస్ట్ టైం కలిస్తే వాళ్ళతో ఏం మాట్లాడాలో తెలియదు, నర్వస్ అవుతారు, ఆక్వర్డ్ గా బిహేవ్ చేస్తారు. దీనికి రిజల్ట్ ఎదుటి వాళ్ళతో ఒక మంచి రిలేషన్ క్రియేట్ అవ్వదు. కాబట్టి ఎక్కువ మాటికి ఇలాంటి వ్యక్తిని ఇష్టపడరు అండ్ నెక్స్ట్ టైం మాట్లాడాలని కూడా అనుకోరు, ఎందుకంటే ఫస్ట్ టైంలోనే వాళ్ళకు ఒక బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చేస్తుంది. సో ఒకవేళ మీతో ఇలా అవ్వద్దు అనుకుంటే అండ్ ఎదుటి వాళ్ళతో మంచి స్ట్రాంగ్ రిలేషన్ క్రియేట్ చేసుకోవడం నేర్చుకోవాలనుకుంటే, వాళ్ళతో మాట్లాడి వాళ్ళ మనసు గెలుచుకోవాలని ఉంటే మీతో ఈ రోజు ఈ వీడియోలో అదే షేర్ చేస్తాను. ఎవరితో అయినా సరే ఒక ఎమోషనల్ లెవెల్ మీద కనెక్షన్ ఎలా క్రియేట్ చేయొచ్చో, ఎలా ఎదుటి వాళ్ళతో మాట్లాడాలో, ఏం మాట్లాడాలో, ఎక్సెట్రా ఎక్సెట్రా ఇలాంటి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత మీరు ఒక ప్రొఫెషనల్ కమ్యూనికేటర్గా అవ్వచ్చు. సో లెట్స్ బిగిన్. నేను చెప్పిన అన్ని విషయాలు పాసిబుల్ చేయడానికి మనకు 3 పార్ట్స్ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది: మీటింగ్, రిపోర్ట్, కమ్యూనికేట్. ఎవరితోనైనా కలవడం అండ్ కమ్యూనికేట్ స్టార్ట్ చేయడం, ఈ 2 ఇంపార్టెంట్ స్టెప్స్ మధ్య ఒక 90 సెకండ్స్ విండో వస్తుంది. ఇందులో మీరు రిపోర్ట్ క్రియేట్ చేసి ఎదుటి వాళ్ళకి ఇంప్రెస్ చేయొచ్చు అండ్ ఎమోషనల్ లెవెల్లో కనెక్షన్ క్రియేట్ చేయొచ్చు. రిపోర్ట్ అంటే ఏమిటో నేను కొద్దిసేపులో చెప్తాను, సో దీని గురించి ఆలోచించకండి. సో ఈ 3 స్టెప్స్ చాలా ఇంపార్టెంట్ ఉన్నందుకు నేను వీటి గురించి కొంచెం బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీటింగ్. ఎవరితోనైనా సరే కలిసిన ఫస్ట్ 3 to 4 సెకండ్స్ లో రైట్ ఇంప్రెషన్ ఇస్తే ఎదుటి వాళ్లకు మీరు సేఫ్, సిన్సియర్ అండ్ ట్రస్ట్ వర్తీ వ్యక్తిలా అనిపిస్తారు. ఇది రిపోర్ట్ క్రియేట్ చేయడానికి చాలా అవసరం. సో నేను మీకు 5 టిప్స్ ఇస్తాను, వాటిని ఫాలో చేసి కొన్ని క్షణాల్లోనే రైట్ ఇంప్రెషన్ క్రియేట్ చేయగలరు. బీ ఓపెన్ అంటే మీ యాటిట్యూడ్ అండ్ మీ బాడీ లాంగ్వేజ్ క్లోజ్గా కాకుండా ఓపెన్ ఉంచడం. ఎగ్జాంపుల్, ఒకవేళ మీరు చేతులు కట్టుకొని నిలబడితే ఆర్ లెగ్స్ ని చాలా దగ్గర ఆనించుకొని నిలబడి ఆర్ చాలా తక్కువ స్పేస్ తీసుకొని నిలబడ్డా ఆర్ కూర్చున్నా, ఇవి క్లోజ్ బాడీ లాంగ్వేజ్ కి ఎగ్జాంపుల్స్. అదే చేతులు ఓపెన్ గా పెట్టుంటే ఆర్ లెగ్స్ మధ్య గ్యాప్ ఇచ్చి నిలబడ్డా ఆర్ మంచి స్పేస్ తీసుకొని కూర్చున్నా ఆర్ నిలబడ్డా, ఇవి ఓపెన్ బాడీ లాంగ్వేజ్. సో ఇందుకే మీరు ఓపెన్ బాడీ లాంగ్వేజ్ ని మెయింటైన్ చేస్తూ ఎవరితో అయినా కలవండి. దీనితో మీరు ఇంప్రెసివ్గా అనిపిస్తారు. మిగతా 4 పాయింట్స్ కూడా ఓపెన్ బాడీ లాంగ్వేజ్కే సంబంధించినవి, సో వాటిని కూడా ఫాలో చేయండి. ఐ కాంటాక్ట్. ఐ కాంటాక్ట్ చాలా పవర్ఫుల్. మాట్లాడేటప్పుడు ఐ కాంటాక్ట్ ఉంచితే మీరు కాన్ఫిడెంట్గా, అట్రాక్టివ్గా అనిపిస్తారు. చాలా తక్కువ ఐ కాంటాక్ట్ ఇచ్చినప్పుడు మీరు నర్వస్గా ఉన్నట్టు అండ్ అబద్ధాలు మాట్లాడుతున్నట్టు ఆర్ ఇంట్రెస్టెడ్ లేరు అనే మీనింగ్లు రావచ్చు. సో ఇది చాలా వరకు మంచిది కాదు. ఇంకో విషయం, మీరు ఎక్కడ చూడొద్దు అని కాదు ఆర్ కంటిన్యూస్ గా ఐ కాంటాక్ట్ ఉంచాలి అని ఇలా ఏం లేదు. సిచ్యువేషన్ ని బట్టి మీరు ఎంత అవసరమో అంతే ఐ కాంటాక్ట్ ఉంచండి, ఎందుకంటే మీరు వియర్డ్ గా కూడా అనిపించవచ్చు. బీమ్ అంటే ఒక జెన్యూన్ స్మైల్. ఐ కాంటాక్ట్ తర్వాత ఎదుటి వాళ్ళ కన్నా ముందు ఒక చిన్న స్మైల్ ఇస్తే ఇది మీ పాజిటివ్ యాటిట్యూడ్ ని రిఫ్లెక్ట్ చేస్తుంది. స్మైల్ ఫ్రెండ్లీ స్మైల్ ఉండాలి, క్రీపీ స్మైల్ కాకుండా. గ్రీటింగ్. ఇప్పుడు స్మైల్ తర్వాత ఒక మంచి టోన్లో, మంచి ఎనర్జీలో గ్రీట్ చేయడం అవసరం. హాయ్, హలో, నమస్తే ఎలా మీరు స్టార్ట్ చేయాలనుకుంటున్నారో అలా చేయండి. అండ్ ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ఎంత బాగా ఇంట్రడ్యూస్ చేసుకుంటారో అంతే బాగా ఎదుటి వాళ్ళు కూడా ఇంట్రడ్యూస్ చేసుకుంటారు. ఇంకో విషయం, ఎదుటి వాళ్ళ గురించి తెలుసుకోవడానికి ఇది మంచి టైం అవుతుంది. ఎగ్జాంపుల్, ఒకవేళ మీరు ఎవరితోనైనా కలిసినప్పుడు హలో అని మాత్రం అంటే ఎదుటి వాళ్ళు కూడా హలో ఆర్ హాయ్ అని రిప్లై ఇస్తారు అండ్ అంతే సైలెంట్ గా ఉంటారు. ఇది ఆక్వర్డ్ గా కూడా అనిపించవచ్చు. కానీ ఒకవేళ మీరు స్టార్ట్ చేసినప్పుడు హలో, నా పేరు రాజు, నేను ఒక యూట్యూబర్ని అని ఇలా అంటే ఇలా సేమ్ రిప్లై కూడా ముందు నుండి రావచ్చు. లైక్, నా పేరు రవి, నేను ఒక ఐటీ ఎంప్లాయీని అని.
ఐ నో ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ కాదు, బట్ మీకు అర్థమై ఉంటుంది. ఎంత బాగా మీరు ఇంట్రొడ్యూస్ చేసుకుంటారో సేమ్ అలాగే మీకు రిప్లై వస్తుంది. సో ఇలా మీరు మాటలు ముందుకు తీసుకెళ్తూ ఉండొచ్చు. లీన్ మాట్లాడేటప్పుడు మీరు కొంచెం ముందుకు లీన్ అయి మాట్లాడితే ఎదుటి వాళ్ళకు మీరు ఇంట్రెస్టెడ్గా ఓపెన్గా ఉన్నట్టు అర్థమవుతుంది. ఇంకో మాట, ఆపోజిట్ సెక్స్తో కలిసినప్పుడు ఇలా చేయడం కొంచెం తక్కువ చేయడానికి ట్రై చేయండి, లేదంటే ఎదుటి వాళ్ళకు మీరు నీడీ ఆర్ డెస్పరేట్గా అనిపించవచ్చు. ఎస్టాబ్లిషింగ్ ర్యాపో ఈ 3 పార్ట్స్లో అన్నిటికన్నా ఇంపార్టెంట్, ఎందుకంటే మీరు ఇక్కడ మెంటల్ అండ్ ఎమోషనల్ లెవెల్లో డీప్ కనెక్షన్ క్రియేట్ చేయగలరు. సో దానివల్ల జనాలు ఒక వేరే లెవెల్లో మీకు ఇష్టపడతారు, ఎందుకంటే ఇది అందరికీ తెలిసి ఉంటుంది, వి హ్యూమన్స్ ఎమోషనల్ క్రియేచర్స్ అని. మోస్ట్లీ మైండ్తో కాదు, హార్ట్తో డిసిషన్స్ తీసుకుంటారు. అండ్ ర్యాపో ఫామ్ చేయడం మనకు ఒక ఎమోషనల్ కనెక్షన్ క్రియేట్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. మనకు ఆ ఎమోషనల్ కనెక్షన్ క్రియేట్ చేయడంలో హెల్ప్ చేస్తుంది వేరే వాళ్ళ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్కి అర్థం చేసుకుంటూ. ఇప్పుడు మీకు స్ట్రాంగ్ ర్యాపో బిల్డ్ చేయడానికి కొన్ని పాయింట్స్ చెప్తాను. యాటిట్యూడ్, అప్పుడప్పుడు మీరు క్లోజ్ ఫ్రెండ్స్తో ఆర్ మీ ఫ్యామిలీతో మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు మీరు రియలైజ్ అవుతారు ముందు వ్యక్తి సాడ్ లేదా కోపంలో ఉన్నట్టు. మీరు అడుగుతారు ఏమైందని, వాళ్ళు ఫేక్ స్మైల్ ఇచ్చి అరే ఏం లేదు అని అంటారు. బట్ మీరు నమ్మరు. తర్వాత మీకే తెలుస్తుంది మీరే కరెక్ట్ అని. మనకు ఏదో రీజన్ వల్లనో అర్థమవుతుంది వాళ్ళు అబద్ధం చెప్తున్నారు అని. బట్ మీరు ఎప్పుడైనా ఆలోచించారా మనకు ఇలా ఎలా అర్థమవుతుందో అని? వాళ్ళు ఏం చెప్పకముందు. దీని ఆన్సరే యాటిట్యూడ్. ఎందుకంటే మన యాటిట్యూడ్ డైరెక్ట్లీ ఇంపాక్ట్ చేస్తుంది మైండ్ మీద. మైండ్ పూర్తిగా మన బాడీతో కనెక్ట్ అయి ఉంటుంది. అందుకే ఏమవుతుందంటే మీ యాటిట్యూడే కోపం దాగి ఉంటే మీరు ఎంత ప్రేమగా మాట్లాడడానికి ట్రై చేసినా కోపం మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ నుండి, వాయిస్ టోన్ నుండి అండ్ బాడీ లాంగ్వేజ్ నుండి జనాలకి అర్థమైపోతుంది. సో ఇది మీకు ర్యాపో బిల్డ్ చేయనియదు. సో మీరు యాంగ్రీగా, ఇంపేషెంట్గా, బోర్డ్గా, రూడ్గా ఎక్సెట్రా ఇలాంటి నెగిటివ్ యాటిట్యూడ్తో కాకుండా వార్మ్, కాన్ఫిడెంట్, సపోర్టివ్, రిలాక్స్ లాంటి పాజిటివ్ యాటిట్యూడ్లో ఉండి అందరితో మాట్లాడండి. సింక్రొనైజేషన్, ఒకవేళ మీకు ఫుట్బాల్లో ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఫుట్బాల్లో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళే నచ్చుతారు. అలాగే మీకు వీడియో గేమ్స్ ఆడడం ఇష్టం ఉంటే వీడియో గేమ్స్ ఇష్టపడే వాళ్ళతో మీరు చాలా ఈజీగా కనెక్ట్ అవుతారు. సో సిమిలర్ టైప్ ఆఫ్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళు తొందరగా ఒకరితో ఒకరు జలప్ అయిపోతారు, కంఫర్టబుల్గా కనెక్షన్ బిల్డ్ చేస్తారు. ఎందుకంటే ఫ్యాక్ట్ చెప్తుంది ఏంటంటే యూజువల్లీ మనకు మనలాగా ఉండే వాళ్ళు నచ్చుతారు, వాళ్ళతో ఎక్కువ ఉండడానికి ఇష్టపడతారు. థింకింగ్, ఐడియాస్, ఇష్టాలు సేమ్ ఉంటాయి. మోస్ట్లీ మనకు ఆపోజిట్గా ఉండే వాళ్ళకి మాట్లాడాలని ఆర్ కనెక్షన్ క్రియేట్ చేసుకోవడం ఇష్టం ఉండదు. సో అందుకే జనాలతో సింక్రోనైజ్ అయ్యి వాళ్ళలాగా మనం కూడా చేస్తే ఇవి వాళ్ళతో ర్యాపో క్రియేట్ చేయడంలో చాలా హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు నేను థాట్స్ అండ్ ఐడియాస్ గురించి మాట్లాడాను, ఎందుకంటే అవి అందరివి వేరే వేరే ఉండొచ్చు. బట్ నేను అందరి కోసం సేమ్ అండ్ ప్రాక్టికల్ థింగ్స్ గురించి మాట్లాడతాను. సో వాటితో సింక్ చేసి ఈజీగా ఎదుటి వాళ్ళతో మనం కనెక్షన్ క్రియేట్ చేయొచ్చు. వేరే వాళ్ళతో సింక్ అవ్వడానికి మనకు 3 V's మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది. విజువల్, వోకల్, వర్బల్. 55% మీ విజువల్ అంటే మీ బాడీ లాంగ్వేజ్ మీద ఆధారపడి ఉంటుంది. 38% వోకల్ మీద, వాయిస్ టోన్ మీద అండ్ 7% వర్బల్ కమ్యూనికేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే మీరు ఏం మాట్లాడుతున్నారో, ఎలా మాట్లాడుతున్నారో వర్డ్స్ యూజ్ చేయడం. సో ఇక్కడ మనకు మన బాడీ లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని తెలుస్తుంది. బాడీ లాంగ్వేజ్ సింక్ చేయడం అన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్. బాడీ లాంగ్వేజ్ సింక్ చేయడానికి మీరు ఒక టెక్నిక్ యూజ్ చేయొచ్చు, అది మిర్రరింగ్. మిర్రరింగ్ అంటే ఏం లేదు, జస్ట్ ఎదుటి వాళ్ళ బాడీ లాంగ్వేజ్ని కాపీ చేయడమే. అంటే మాట్లాడేటప్పుడు ఒకవేళ ఎదుటి వాళ్ళు హ్యాండ్స్ మీద హ్యాండ్స్ పెట్టుకుంటే మీరు కూడా అలా చేయండి. అండ్ మాట్లాడేటప్పుడు వాళ్ళు లీన్ అయి మాట్లాడుతుంటే మీరు కూడా లీన్ అవ్వండి. ఇలా ఎంతవరకు చేయగలరో చేయండి. బట్ ఒకటి మైండ్లో ఉంచుకోండి, మీరు ఇది పర్పస్లీ కాపీ చేస్తున్నారని వాళ్ళకు అర్థం అవ్వద్దు. ఎగ్జాంపుల్, ఒకవేళ వాళ్ళు వాళ్ళ షోల్డర్స్ని సరి చేసుకుంటుంటే మీరు కూడా అలాగే చేయకండి. ఒకవేళ మీరు చేస్తే అది వాళ్ళకు క్లియర్గా తెలిసిపోతుంది, ఏదో తేడాగా అనిపించవచ్చు. సో ఇలా అవుతే ర్యాపో బిల్డ్ చేయడం చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు సెకండ్ వి గురించి మాట్లాడదాం, వోకల్ కమ్యూనికేషన్. మీరు మాట్లాడే పద్ధతి మీద 38% కమ్యూనికేషన్ డిపెండ్ అయి ఉంటుంది. సో ఇది సింక్ చేయడం కూడా చాలా అవసరం. వోకల్ సింక్ ఎలా చేయొచ్చు అంటే అది వాళ్ళ వాయిస్ టోన్కి మ్యాచ్ చేసి చేయొచ్చు. వాళ్ళు ఎక్సైటెడ్ టోన్లో మాట్లాడితే మీరు కూడా ఎక్సైటెడ్ టోన్లో రిప్లై ఇవ్వండి. ఎగ్జాంపుల్, ఎలా ఉన్నావు మామ, చాలా డేస్ తర్వాత కలిసావు అంటే మీరు కూడా అలాగే నేను మస్తున్నా మామ,
చెప్పు నువ్వెలా ఉన్నావు అని ఇలా. అండ్ ఒకవేళ వాళ్ళు ఎమోషనల్ టోన్లో మాట్లాడితే మీరు కూడా ఎమోషనల్ టోన్లోనే మాట్లాడండి. లైక్, ఎలా ఉన్నావురా, చాలా డేస్ అయింది కలిసి, అంటే బాగున్నారా, చాలా డేస్ అయింది. ఇలాగే వేరే వాయిస్ టోన్ కూడా మీరు సింక్ చేయొచ్చు. ఇందులో వేరే వాయిస్ టోన్ని సింక్ చేయాల్సినవి వాల్యూమ్ అండ్ స్పీడ్. ఒకవేళ వాళ్ళు స్పీడ్గా మాట్లాడుతుంటే మీరు కూడా స్పీడ్గా మాట్లాడండి. ఒకవేళ వాళ్ళు మెల్లిగా మాట్లాడితే మీరు కూడా మెల్లిగా మాట్లాడండి. సో ఇలా మీరు మాట్లాడే రిథమ్ అండ్ పిచ్ని సింక్ చేయగలరు. లాస్ట్లో వస్తుంది వోకల్, అంటే ఎదుటి వాళ్ళు మాట్లాడే వర్డ్స్ అండ్ మాటలు. ఇది అంత ఇంపార్టెంట్ టాపిక్ కాదు, సో దీని గురించి మనం తర్వాత మాట్లాడదాం. కాంగ్రూయిటీ. మనం ఏదైనా మూవీ ఆర్ సీరియల్ చూసేటప్పుడు అది అంత నిజం కాదు అని తెలిసినా మనకు నచ్చిన క్యారెక్టర్స్ చనిపోతే మనకు చాలా బాధగా అనిపిస్తుంది. కొంతమందికి కోపం వస్తుంది అండ్ కొంతమంది ఏడుస్తారు కూడా. అంత ఫేక్ అని తెలిసి కూడా ఇలా ఫీల్ అవుతాం. మూవీలో చూపించే అన్నిటికీ మనం బిలీవ్ చేస్తుంటాం, ఎమోషనల్గా కనెక్ట్ అవుతాం. కానీ ఎందుకు అలా? అది ఆలోచించారా ఎప్పుడైనా? వెల్, దాని రీజనే కాంగ్రూయిటీ. మూవీలో మంచి యాక్టర్స్ 3 V's మీద చాలా ఫోకస్ చేస్తారు. అది విజువల్, వోకల్, వర్బల్. ఇవి చాలా కాంగ్రూయెంట్ గా ఉంటాయి. అందుకే మనకు వాళ్ళ యాక్టింగ్ రియల్ అండ్ బిలీవబుల్ అనిపిస్తుంది. సిమిలర్లీ మీతో కూడా అందరూ ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వాలి అని అనుకుంటే, మీలో బిలీవ్ చేయాలని అనుకుంటే మీరు కూడా కాంగ్రూయిటివ్ కలిగి ఉండాలి. అంటే మీ బాడీ లాంగ్వేజ్ చూస్తే భయపడ్డ వీక్ మనిషిలాగా, కానీ మీ వాయిస్ కాన్ఫిడెంట్ గా కనిపిస్తుంది అని ఇలా అసలు ఉండకూడదు. కాన్ఫిడెన్స్ మీ బాడీ లాంగ్వేజ్లో, మీ వాయిస్లో అండ్ మీ వర్బల్ అంటే మాటలు, ఈ మూడింటిలో కాన్ఫిడెన్స్ కనిపించాలి. ఇప్పటి వరకు నేను మీటింగ్ అండ్ ర్యాపోర్ట్ గురించి కవర్ చేశాను. ఇప్పుడు థర్డ్ పార్ట్, కమ్యూనికేట్ గురించి మాట్లాడదాం. ఇందులో జనాలతో కలిసినప్పుడు ఏ మాటలు మాట్లాడాలో చెప్తాను. చాలా మందికి ఏం మాట్లాడాలో తెలియదు, ఏం మాట్లాడి కన్వర్జేషన్ స్టార్ట్ చేయాలో తెలియదు. తన కంపెనీ ఎదుటి వాళ్లకు నచ్చేటట్టు మాట్లాడి కన్వర్జేషన్ కి ఇంట్రెస్టింగ్ గా ఎలా మార్చాలో తెలియదు. ఇది కొంచెం పెద్ద టాపిక్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్. అందుకే థర్డ్ పార్ట్ ని నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానో అవి మీరు బయట వెళ్ళి ప్రాక్టికల్ గా అప్లై చేయండి. ఈ రోజుల్లో మొబైల్లో ఎక్కువ ఉండి ఫేస్ టు ఫేస్ మాట్లాడడం మర్చిపోతూ ఉన్నాము. సో ట్రై చేయండి మొబైల్ని తక్కువగా యూస్ చేయడం అండ్ రియాలిటీలో ఎక్కువ మందితో కలిసి మెలిసి ఉండడం. అప్ టు ఎండ్ నేను ఈ మాటలు హౌ టు మేక్ పీపుల్ లైక్ యూ ఇన్ 90 seconds బై నికోలాస్ బూమాన్ బుక్ లో నుంచి ఎక్స్ప్లెయిన్ చేశాను. స్కిల్స్ ఇంప్రూవ్ చేసి ఇంప్రెసివ్ పర్సన్ అవ్వాలనుకుంటే ఈ బుక్ తప్పకుండా కొనండి. నేను లింక్ డిస్క్రిప్షన్ లో అండ్ ఫస్ట్ కమెంట్ లో ఇచ్చాను. మీరు నా వీడియోస్ మిస్ చేయొద్దనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ని ఆన్ చేయండి. అప్పుడే మీకు నా వీడియోస్ నోటిఫికేషన్ వస్తాయి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, సో దట్ వాళ్ళలో కూడా బుక్స్ మీద ఇంట్రెస్ట్ వచ్చి చదివి డెవలప్ అవుతారు.